రాంగ్ రూట్లో పోయి ఎంతో మంది ప్రాణాలు మింగుతుర్రు కొంతమంది. ఎన్నో ప్రాణాలు గాయలో కలిసిపోతున్నాయి. యాడంగా సందుంటే ఆడంగా దొరుకుతుంది. రోడ్ల మీద టక్కర్లు కాబట్టి ఎందుకు కావు? టక్కర్లు ప్రమాదాలు ఎందుకు కావు? ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో కదా. ఇగో గిసవంటి రోజులు దాపురించినాయి. అందుకే అమ్మో నీ దండం పెట్టి బిగ్ టీవీ ఇవాళ మీ అందరి కోసం ఒక రామచక్కని సందేశాన్ని పట్టుకొని వచ్చింది. ఎందుకంటే అడ్డగోలిగా విచ్చలవిడిగా ఆలోచన లేకుండా సోయి లేకుండా రాంగ్ రూట్లో పోయి ఎంతోమంది ప్రాణాలు మింగుతుర్రు కొంతమంది. ఆ గసంటోళ్ళ కోసమే, గా సిగ్గి తప్పిన వ్యవహారం చేసేటోళ్ళ కోసమే ఇవాళ బిగ్ టీవీ ఒక ముచ్చట మీకు తీసుకొచ్చింది. రోడ్డు మీద పోతుంది. ఆ భాగవతం ఏందో మీకు చూపిస్తుంది కళ్ళారా, వినిపిస్తుంది చెవులారా. చూస్తూనే ఉంటుంది మన బిగ్ టీవీ. అందరికి శనార్థి. ఇక మరి మీ బిగ్ టీవీ నర్సయ్య తర్వాత పైనంగా వచ్చి జనాల మేలు కోరే ఒక ముచ్చట మల్లోని ముంగడేసుకొని వచ్చింది. ఇక నీ దండం పెడితే ఇప్పుడు జనాలకు ఓపిక లేదు. అగో చూస్తారు కదా, పుసా పుసా ఉరకాలి, అల్లుగా పోవాలి, ఏం పోవాలి అంతే చూసుకుంటారు. కానీ అయ్యో మరి గాడ యూటర్న్ ఉంది, గాడ నిమ్మలంగా పోతా, మరి తోటల్లో కూడా మనం ఎందుకు ఇబ్బంది కలిగియాలి, వాళ్ళ పానాలకు మనం ఎందుకు దాడి కావాలి అన్న ఆలోచన సోయి మొత్తం మర్చిపోయారు. ఈ రాంగ్ రూట్లో పోయి అన్యాయంగా అర్ధాంతరంగా వాళ్ళు ఆగమవుడే కాదు, తోటి ప్రయాణికులు కూడా ఆగం చేస్తుర్రు. ఇక మీరు చూస్తూనే ఉండరు. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ కాడ ఉన్నా ఇప్పటిదాకా ఎంతమంది రాంగ్ రూట్లో వచ్చారు అనేది మనం చూస్తూనే ఉన్నాం, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎట్లా కట్టడి కావాలి ఇది? ఎన్నో ప్రాణాలు గాయలో కలిసిపోతున్నాయి. అయినా అదేంద్రా అంటే అల్లనే అదిగా తింటుంది. ఇగో ఇదేంటి పిల్ల, ఇట్టే పోతావా రాంగ్ రూట్లో? అమ్మ 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 ఇగో ఓ పిల్ల, ఇదేనా నీ తరీకా? ఇదేనా అంట నీ తరీకా? ఏమన్నా లజ్జా సిగ్గు ఉండాలి ఏమన్నా? అరే 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 ఇంత ఓపిక లేని అయిపోయింది జనాలకు. అట్ట ఓలిగా ఇదేం పిల్ల తరీకా? ఇది పద్ధతే? నువ్వే చెప్పు. నువ్వు నాగరికత తెలిసినవని పిల్ల మళ్ళు. అరే 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 ఓరి అమ్మ, రాంగ్ రూడు రాంగ్ రూడు రాంగ్ రూడు పుసా పుసా ఉరికి ఎవరిని తాకుతారు వీళ్ళు? ఎవరి పానాలు మింగుతారు? మారురా నాయన, మారి తీరురా నాయన. మార్పు మన దగ్గర నుంచే మొదలు కావాలరా నాయన. అగో ఏమయ్యా తాత, ఇట్లా పోతే ఎట్లా తాత? పెట్రోల్కి ఆడంగా రావా? ఇచ్చేపోతావా? ఏమన్నా ఉందా నీకే? అగో 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 అడు నిచ్చెన పట్టుకుంటూ ఆ నిచ్చెన విధంగా ఇంకేదో సంచి పెట్టుకుంటూ ఇగో ఇగో ఈయన భాగవతం చూడు, ఈయన భాగవతం అట్టరాపలేపిరా. ఇదేనా తరీగా? ఉరుకు రాంగ్ రూట్ ఉరుకు. చూస్తురు కదా నీ దండం పెడితే ఎట్లా ఉరుకులో పెడుతుర్రు. అవి గడకి సందు ఉంది, ఆ సందులోకి వెళ్ళి కూడా కందిరిగా జోడుతుర్రు. మరి ఇట్లా వీళ్ళకు ఎన్నడు బుద్ధి రావాలి, ఎన్నడు మార్పు రావాలి? ఓ పిల్ల అట్ట రాపోయినా అట్ట పోయి రాపోయినా ఆడంగా. ఓ పిల్ల, ఇదేనా నీ తరీకా? ఇచ్చేపోతావా రాంగ్ రూట్లా? ఓరి చదువుకున్న మోగోడివి ఏమే మనుషులు పోతారు గిట్టిన ఎవరైనా గట్టినే. ఏంది ఈ తరీకా? ఇది పద్ధతి నానే? మొత్తమే కళ్ళు మూసుకపోయినాయి జనాలకు. ఏమా పిల్ల ఇవేంగా వాడి త్వరలోకి వెళ్ళి ఇటు బుర్ర బుర్ర ఉరుకుతురు. ఎవరు గుర్తారే వీళ్ళు రాంగ్ రూట్లో పోయి? మరి వీళ్ళకి భయం ఉంటే వీళ్ళకు ఇకారం తప్పిన చలాన్లు వేస్తే జరిమానాలు వేస్తే ఇట్లా ఎందుకు వస్తారు? ఇగో ఇదేనా నీ తరీకా?
ఇచ్చే పోతావా రాంగ్ రూట్లా? అరే మొత్తమే మర్చిపోయి బతుకురేమే ఈ మనసులో. ఎవరు ఎవరు ఆడ బస్సు వచ్చే ఎందుకు కావిగా? ఇప్పుడు రోడ్ల మీద టక్కర్లు కావాలి, ఎందుకు కావు టక్కర్లు? ప్రమాదాలు ఎందుకు కావు? ఏం తాత ఇగో ఇప్పుడు ఆడ పెట్రోల్ బంక్ కాడ ఉన్నా, ఇప్పుడు యూసుఫ్ కూడా పెట్రోల్ బంక్ కాడ ఉన్నా, నీకెందుకు కందిరీగా లేకనే బుయ్యా బుయ్యా ఉరికొస్తుర్రు. ఎవరికి తాకుతారు వీళ్ళు? చెప్తాత ఇప్పుడు నువ్వు ఇన్ని నలసంది చేపల బేరం చేస్తున్నావు, ఇట్లా ఈ సందలకి బుర్ర బుర్ర ఇట్లా ఉరికి ఇవాళ అంటే వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. పోలీసు వాళ్ళు కూడా ఎవరు లేరు. అరే రే రే ఎవరికి దాడవుతారు, ఎవరి పానాలు మిగుతారు? ఇప్పటికే ఏ క్షణమైనా ఏమవుతుందో తెలుస్తలేదు, ఎవరికి ఏ రోజు ఏ గండ ఉందో తెలుస్తలేదు. బిలా ఇదే నాని తరీకా? ఇచ్చే పోతావా? ఎవరి గుర్తా పోయి నువ్వు రాంగ్ రూటే పోవచ్చునా? నీకే లజ్జ సిగ్గు నా పిలా? రాంగ్ రూటే పోయి ఎవరు గుద్దామంటున్నావా? నువ్వేనా రేపు సస్తే బాధ్యత నువ్వేనా రమ్మంటున్నావు? నువ్వేనా బాధ్యత ఉంటున్నా? ఇప్పుడు ఆడంగా వాళ్ళు మంచిగా వాళ్ళ దారిపడి వాళ్ళు పోతుర్రు, నువ్వు రాంగ్ రూట్లో రారా అంటున్నావు, చక్కర అవుతుంది, పానం పోతుంది. నువ్వేనా బాధ్యుడు? ఏమా పిలా ఇదేనా మీ తరీకా? ఇంత లజ్జ సిగ్గి మొత్తం ఎదురుపెట్టిరు మొత్తం. అమ్మా భలే తయారయ్యి జనం అల్కగా చూసుకుంటారు. నేను అల్కగా బుర్ర కుర్తా అని అల్కగా చూసుకుంటారు. ఇక మరి జర ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు, నేను గాఢంగా తిరిగి వస్తాను, సోయి లేదు. ఇదేం నీ తరీకా? ఎట్లా పోతావు? నీ రూట్ అదే కదా, ఇది రాంగ్ రూటా కాదా? ఏం పిలా మరి ఇట్లా ఎట్ట పోతారు? ఎన్ని టక్కాలు అవుతున్నాయి పిల్లగా దేశం మీద? అంతేనా కాదా? నువ్వు ఇట్లా రాంగ్ రూట్ ఎందుకు వస్తున్నావు పిల్ల? రాంగ్ రూట్ ఎందుకు వస్తున్నావు అంటున్నా? చెప్పు, నువ్వే చెప్పు, ఇది రాంగ్ రూటా కాదా? ఎందుకు ఇట్లా మీరు రాంగ్ రూట్లో పోయి మంచి పానాలు తింటుర్రు? ఒకటే చెప్పింది కరెక్టేనే, ఇది మూపిస్తే ఎవడు రాడు. ఇది మూపిస్తా ఉంటే తెలంగాణ దానికి తీస్తురాట, పెట్టిరు మరి మొత్తం పర్మనెంట్ కట్టాలి. అదేనే ఇప్పుడు మన మనసు మంచిదైతే మనం ఒకరికి అడవ పిల్లగా ఇప్పుడు రాంగ్ రూట్లో పోతే ఎంతో మందికి టక్కర్లు అవుతున్నాయి, ఎంతో మంది పానాలు గాలిగా వస్తున్నాయి. ఇది నిజమే కాదా? నేను ఒప్పుకుంటున్నా కదా. ఇగో ఈయన నేను బోరబాన పోతున్నాయని ఆయన ఆడంగా పడుతుండు, నేను కార్మిక నగర్ పోయినా ఈడంగా పడుతుండు. ఆయన బుద్ధి తక్కువాడు, చెప్తున్నా బుద్ధి తక్కువాడే. నువ్వు 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 అదే మాట మాట్లాడతావా? చెప్పేది నువ్వు ఇవన్నీ గట్టిగా ముయ్యాలి, పర్మనెంట్ గా ముయ్యాలి. ఆ మాట కూడా వాస్తవమే, అది కూడా వాస్తవమే, అది కూడా వాస్తవమే. ముయ్యాలి, బరాబర్ ముయ్యాలి. తీసుకున్నట్టు పెడితే ఎట్లా? ఇటువంటి కథలు నడుస్తున్నాయి. ఎట్ట పోతావు పిరా? ఇచ్చే పోతావా? ఇది రాంగ్ రూటా రైట్ రూటా చెప్పు. ఇది తొవ్వ ఏడంగా ఉంది. ఇదేం పిరా నీ తరీకా? ఇచ్చే పోతావా? రాంగ్ రూట్లే పోతావా? మరి ఎందుకు ఇట్లా పోతున్నావు? నువ్వు అట్ట రావాలి కదా, నీ రూట్ ఏడంగా, నీ రూటు ఇట్లా తయారైనారు మీరు. ఏడంగా పడితే ఆడంగా, ఏడంగా సాపుకుంటే ఆడంగా ఉరుకుడేనా? అరే ఓ పద్ధతి లేదు, ఓ పాడు లేదు. ఇట్లా మనుషులు పోతుంటే అది వేరు, వాళ్ళ కాళ్ళ కిందనే ఉరుకుతురు, వాళ్ళ కాళ్ళ పక్క పడే ఉరుకుతురు. ఇదేనా చెప్తాత? నీకు న్యాయం అవుతుందా చెప్పు, నువ్వే చెప్తాత. ఇప్పుడు రాంగ్ రూటే పోతే ఎవరికి నష్టం అవుతుంది? నువ్వే చెప్తాత. ఆలోచన కల్లోనివి, నీకు నాగరికత తెలుసు, సమాజం మీద అవగాహన ఉన్నోనివి, చెప్పు. పోతాత, నీకడ ఓబుద్ధి అవుతుంది. పోయి ఎవరికో గుద్దు అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఏం పేర్పించుకుంటున్నాను ఆయన ఇవాళ. నా ముసలి ఇంత గట్క వస్తే రేఖల వారంగా దాగి వచ్చిన వాయ్యా ఈయనతో ఉర్రలేక వస్తున్నా.
అదేంద్రా అంటే అల్లనే అతక తింటారు, అదేంద్రా అంటే అల్లనే అతక తింటారు. ఏం పిరా ఎట్లా అట్ట పోతే తప్పైందా? కాదు తాత, ఇది రాంగ్ రూటా రైట్ రూటా? ఇగో గిట్ట తయారయ్యారు. ఇగో గిసమంది కథలు నడుస్తున్నాయి, గిసమంది వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎవరిని ఏమనాలి, మళ్ళీ ఏమన్నా అంటే ముక్కు మీద కోపాలు ఉన్నాయి. ఒక చదివేస్తే ఉన్నమది పోయినట్టే ఉంది సంసారము. చూసావా తాత ఎట్ట తయారయ్యారు లోకం? ఆడంగా సందుంటే ఆడంగా దొరుకుతారు బుర్ర మట్టోలే. ఇగో గిట్లా ఉంది భాగవతం. ఇక మరి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ ఏమా పిరా అట ఓరే పోతుర్రు రాంగ్ రూట్లా. ఈ ఏంది పిరా ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది భాగవతం? ఎన్నిసార్లు చెప్పాలి కాగా, ప్రతిరోజు 100 మందికి చెప్తారే ఉన్నారు. అగో ఆడంగా రేమత్ నగర్ చౌరస్తా కాడంగా వెళ్ళి అగో ఆడంగా అటగోని వస్తుర్రు. మరి పోయి ఆ బస్సు కింద పడితే ఏందన్నట్టు కెమెరాలు ఇంతకు పోలీసు వాళ్ళు కెమెరాలు పెట్టి ఫైన్ వేస్తుర్రా? మరి వేసినాక కూడా ఈ ఎత్తున జనం ఎందుకు వస్తుర్రా? డ్రైవింగ్ ఇక్కడ 1850 అంతే 50 కడుతుర్రు అయితే అని పోతుర్రా? ఇది కథ. ఇక చూసారు కదా, ఇప్పటికైనా ఈ సోయి తప్పిన వాళ్ళకు మరి ఎన్నడూ బుద్ధి వస్తుందో, వీళ్ళలో ఎన్నడూ మార్పు వస్తుందో. అడ్డగోలిగా ఉరుకులో పెడుతుర్రు, కందిరీగల వాళ్ళే అన్న జ్వర పడుతుర్రు. మరి ఇలా ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకనే బిగ్ టీవీ మారుర్రా, మీరు మారి తీరుర్రా, ఎదటోళ్ళను ఆగం చేయకుర్రా, మీరు అర్థాంతరంగా ఆగం కాకుర్రా అని బుద్ధి మాట చెప్పుకొచ్చింది. ఇక మరి ఈ ముచ్చట మీకు నచ్చితే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో పెట్టుర్రి. రేపు ఇంకో ముచ్చట మీద మళ్ళీ కలుస్తా. మీరు చూస్తూనే ఉంటుంది మన బిగ్ టీవీ శనార్థి.